హలో! అందరూ నమస్కారం. మూవీ రియాక్ట్ 'బ్యాడ్ బై కార్తిక్' ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఆ డ్రామా సీన్స్ చాలా రొటీన్‌గా ఉంటాయి. చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఆ మూవీలో సీన్స్ చూసినప్పుడల్లా ఏదో ఒక మూవీలో చూసినట్టుగా అనిపిస్తుందన్నమాట. ఈ మూవీ స్టోరీ కూడా ఏదో ఒక 4, 5 సినిమాలు కలిపి మిక్స్ చేసి తీసినట్టుగా ఉంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే నాగశౌర్య కార్తిక్ తనకి అమ్మా, నాన్న ఎవరు ఉండరు. అక్క ఒక్కతే ఉంటదన్నమాట. అక్క లాయరు. అక్కకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా అక్క కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు కార్తీక్. కానీ వాళ్ళ అక్క కార్తీక్ ఇలా ఎవరితోనైనా గొడవలు పెట్టుకొని ఏదైనా అవుతుంది, తన కెరీర్ పాడైపోతుంది. కార్తీక్‌ని యూకే అలా పంపించేసి తన లైఫ్‌ని సెట్ చేయాలనుకుంటదన్నమాట అక్క. కానీ కార్తీక్ వాళ్ళ అక్క మాట వినకుండా తనకు నచ్చిందే చేస్తూ ఉంటాడు. ఇంకా విలన్ చేసే పనులకి వాళ్ళ అక్క అడ్డొస్తుంది అని చెప్పేసి వాళ్ళ అక్కని చంపాలని ప్లాన్ చేస్తారు. అది తెలుసుకున్న కార్తీక్ వాళ్ళ అక్కని ఎలా కాపాడుకున్నాడు, ఏం చేశాడు, ఇంకా ఆ విలన్ ఏం చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ పాయింట్ మీకు వింటేనే అర్థమవుతుంది కదా! ఇలాంటి మూవీస్ చాలానే ఉన్నాయి. ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది. స్టోరీ అయితే కాదు, స్క్రీన్ ప్లే కూడా సేమ్ టు సేమ్ అలాగనే ఉంటాయన్నమాట. ఈ మూవీలో సీన్స్ గానీ, లవ్ సీన్స్ గానీ, యాక్షన్ సీన్స్ గానీ, ఆ డ్రామా సీన్స్ గానీ సేమ్ టు సేమ్ ఏదో ఒక మూవీలో చూసినట్టుగానే అనిపిస్తది. నాకైతే 'శ్రీమంతుడు', 'సరైనోడు', 'మిర్చి' ఈ మూవీస్ అన్నిటి కలిపి మిక్స్ చేసి ఈ మూవీ తీసినట్టుగా అనిపించింది నాకైతే. మరి సీన్ టు సీన్ కూడా ఏదో ఒక సినిమాలో చూసినట్టు అనిపిస్తది. కానీ ఈ మూవీలో ఈ సీన్ బాగుంది. చాలా బాగా హైలైట్ చేశారు. ఒక మంచి లవ్ సీన్ పెట్టారు. ఒక మంచి కామెడీ సీన్ పెట్టారు. ఒక మంచి ఫ్యామిలీ సీన్ పెట్టారు. మంచి యాక్షన్ సీన్ పెట్టారు అన్నట్టు ఈ మూవీలో ఒక్కటి కూడా లేదన్నమాట. ఏదో అలా మూవీ వెళ్తూనే ఉంటది. మనం చూస్తూనే ఉంటాం తప్ప గానీ అరే మూవీ బాగుంది అన్నట్టు ఎక్కడా లేవన్నమాట. నాగశౌర్య యాక్ట్ చేసిన 'రంగబలి' మూవీ కొంచెం రొటీన్ గా ఉన్న సీన్స్ మాత్రం ఆ కామెడీ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. కామెడీ సీన్స్ బాగుంటాయి అనమాట. సత్యాజ్ వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. కానీ ఈ మూవీలో అలాంటి కామెడీ సీన్స్ ఏమీ లేవు. కనీసం ఒక మంచి కామెడీ సీన్స్ పెట్టుకున్నా కూడా ఇది చూడడానికి కూడా బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీలో క్లైమాక్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. వెరీ రొటీన్ క్లైమాక్స్ అనమాట. చాలా సింపుల్ గా తేల్చేస్తాడు. ఇంకా ఈ మూవీలో నాగశౌర్య క్యారెక్టర్ పర్లేదు, బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. తను అలాంటి సినిమాలు చాలానే చేశాడు. ఈ మూవీలో కూడా పెద్ద కష్టపడే అవసరం లేదు. సేమ్ క్యారెక్టర్ అన్నమాట. కొంచెం యాక్షన్ సీన్స్ వరకే కొంచెం కష్టపడి ఉంటాడు అనిపించింది నాకు అంతవరకే. ఇంకా ఈ మూవీలో మంచి కాస్టింగే ఉంది. తమిళ విలన్స్ కూడా ఉన్నారన్నమాట. సముద్ర గాని, మైమి గోపి, సాయి కుమార్ ఇలా మంచి క్యారెక్టర్స్ అని వాళ్ళ క్యారెక్టర్స్ ఎక్కడ ఈ మూవీకి కొద్ది కూడా ప్లస్ కాలేదు. వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటది. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి వాళ్ళ సీన్స్ కూడా. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అయితే సాంగ్స్ చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఆ పిక్చరైజేషన్ కూడా చూడడానికి అయితే ఒక్కొక్కలాగా ఉన్నాయి తప్ప కానీ సాంగ్స్ వినడానికి అయితే అసలు ఏం బాగాలేదు. ఎందుకో ఈ సాంగ్స్ తీసేసినా కొంచెం బాగుండేది అనిపించింది. ఆ సాంగ్స్ ఉండడం వల్ల కొంచెం స్టోరీ లెంత్ పెరిగింది, అంతగా తప్ప కానీ ఏమీ లేదు. కానీ ఆ సాంగ్స్ తో ఖర్చు పెట్టే మనీ కూడా కొంచెం ప్రొడక్షన్ వాల్యూ పెంచుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ అసలు పర్లేదు, బాగుండేది. సీన్స్ కొంచెం క్వాలిటీగానే అనిపిస్తాయి. ఇంకా మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్గా అయితే అసలు అంతగా ఏం బాగాలేదు. సో వెరీ రొటీన్ స్టోరీ అనమాట. మనకి అలవాటు ఈ రొటీన్ స్టోరీస్, అవే కామెడీస్, అవే యాక్షన్ సీన్స్ చూడాలనుకుంటే చూడొచ్చు ఒకసారి. నేను కూడా అట్లా అనుకుని ఒకసారి చూశాను. మీరు కూడా చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అమెజాన్ పైన స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే, మీకు మా డేస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.